మరి రిమైనింగ్ వాళ్ళని త్వరగా రమ్మనండి. నా వాయిస్ వినపడుతుందమ్మా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. కళ్యాణి వాయిస్ వినపడుతుందమ్మా? నాగబాబు ఓకే ఓకే. చూడండి వాళ్ళు మనం షాప్ ప్రిన్సిపల్ లాంగ్మర్ అడ్జాప్షన్ ఐసోథర్మ్ ఒకసారి చూడండి. రోజు 13 to 14 మెంబర్సే వస్తున్నారు. 27 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నాం. ఎంపీసీ వాళ్ళే 13 మెంబర్స్ దాకా ఉండాలి కదా. Today we have to discuss about HSAB. Hard acid, hard base, soft acid, soft base. అంటే ఈ షాబ్ ప్రిన్సిపల్ ని మనం షాబ్ అంటే ఏంటి, దాని ప్రిన్సిపల్ ఏంటి, అలాగే పిఎస్ఎన్స్ కాన్సెప్ట్ అంటే ఏంటి, బాండింగ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూడాలి. ఓకే, వాట్ వీఆర్ సేయింగ్ హెచ్ఎస్ఏబి. దాంట్లో చూడండి ఒకసారి. H means hard acid,
హాట్ బేస్. మనం ఏం చదవాలమ్మా? హాట్ యాసిడ్ అంటే ఏంటి, హాట్ బేస్ అంటే ఏంటి అనేది చదవాలి. సాఫ్ట్ యాసిడ్ అంటే ఏంటి, సాఫ్ట్ బేస్ అంటే ఏంటి అనేది చూడాలి. ఏమని చెప్తున్నా? హార్డ్ అంటే కఠిన ఆమ్లము, కఠిన క్షారము అంటే ఏంటి, మృదు ఆమ్లము, మృదు క్షారము అంటే ఏంటి. హెచ్ఎస్ఏబి అంటే కఠిన, మృదు, ఆమ్ల, క్షారం అని అర్థం. అయితే ఏంటి, మనం ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి. దీంట్లో ప్రిన్సిపల్ ఏంటి, పియర్సన్స్ కాన్సెప్ట్ ఏంటి, వేటి మధ్య బాండింగ్ జరుగుతుంది అనేది చూడాలి. ఫస్ట్ we have to know about what is meant by an acid. అసలు యాసిడ్ అంటే ఏంటి, ఆమ్లం అంటే ఏంటి, అలాగే వాట్ ఈస్ meant by బేస్, క్షారం అంటే ఏంటి, ఈ రెండు తెలిస్తే దెన్ we will go to what is hard and what is soft. అంటే దాంట్లో మళ్ళీ క్లాసిఫికేషన్ చూడొచ్చు. అసలు యాసిడ్ అంటే ఏంటో చూస్తే మనం ఏమని చెప్తాము, యాసిడ్ యొక్క క్లాసిఫికేషన్ చూడొచ్చు. బేస్ అంటే ఏంటో తెలిస్తే బేస్ లో క్లాసిఫికేషన్ చూడొచ్చు. మీరు చదివినవి ఇవన్నీ కూడా. ఏంటమ్మా యాసిడ్ అంటే ఏంటి, వాట్ ఈస్ meant by an యాసిడ్, ఆమ్లం అంటే ఏంటి, మీకు తెలిసిన డెఫినేషన్స్ చెప్పండి. వాట్ ఈస్ meant by an యాసిడ్, యాసిడ్ అంటే ఏంటి, ఆమ్లం అంటే ఏంటి, విచ్ కెన్ గివ్ హెచ్ ప్లస్ అయాన్స్. ఆమ్లం అంటే ఏంటి, ఏదైతే హెచ్ ప్లస్ అయాన్స్ ఇస్తుందో దాన్ని ఆమ్లం అంటారు. అలాగే వాయిస్ వినపడుతుందమ్మా, వాయిస్ వినిపిస్తుందా, వాయిస్ వినిపిస్తుందా? ఓకే, ఏమంటున్నావు, విచ్ కెన్ గివ్ హెచ్ ప్లస్ అయాన్స్, హెచ్ ప్లస్ అయాన్స్ ఇచ్చే వాటిని యాసిడ్ అంటారు. లేదా ఓహెచ్ మైనస్ అయాన్స్ తీసుకునేదాన్ని యాసిడ్ అనొచ్చు. లేదా ఎలక్ట్రాన్స్ ఇచ్చేదాన్ని యాసిడ్ అనొచ్చు. అంటే కెన్ గివ్ హెచ్ ప్లస్ ప్లస్ ఎలక్ట్రాన్స్ ని ఇస్తుంది. అలాగే హెచ్ ప్లస్ అయాన్స్ ని ఇస్తుంది. యాసిడ్ అనేది హెచ్ ప్లస్ అయాన్స్ ని ఇస్తుంది, ఎలక్ట్రాన్స్ ని ఇస్తుంది, ఓహెచ్ మైనస్ అయాన్స్ ని తీసుకుంటుంది. అలాంటి వాటిని ఆమ్లాలు అంటారు. క్షారాలు అంటే ఏంటి, దానికి క్వైట్ ఆపోజిట్. ఓహెచ్ మైనస్ అయాన్స్ ని ఇస్తుంది, అలాగే లేదా హెచ్ ప్లస్ అయాన్స్ ని తీసుకుంటుంది, లేదా ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటుంది. వీటన్నిటిని బేస్ అంటాం. మీరు ఇవన్నీ చదువుకునే వచ్చారు, లూయిస్ ఆమ్లాలు, లూయిస్ క్షారాలు అని. ఓకే, ఇది ఆమ్లం అంటే ఏంటి, క్షారం అంటే ఏంటి అనేది చెప్తున్నాం. జస్ట్ నోట్ చేసుకోండి. ఆమ్లం అంటే ఏంటి, విచ్ కెన్ గివ్ హెచ్ ప్లస్ అయాన్స్ ఆర్ కెన్ యాక్సెప్ట్ ఓహెచ్ మైనస్ అయాన్స్. హెచ్ ప్లస్ అయాన్ ఇచ్చేది లేదా ఓహెచ్ మైనస్ అయాన్ తీసుకునేదాన్ని ఆమ్లం అంటారు. స్క్రీన్ ఏదైనా కనబడుతుందమ్మా? ఓకే, చూడండి మళ్ళీ ఇప్పుడు ఆమ్లం అంటే ఏంటి, క్షారం అనేది ఏంటి చెప్పిన తర్వాత మనం ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఆమ్లాల్లో మళ్ళీ రెండింటి కింద డివైడ్ చేసాం, హార్డ్ యాసిడ్ అండ్ సాఫ్ట్ యాసిడ్.
హార్డ్ యాసిడ్ అంటే ఏంటి? కఠిన ఆమ్లాలు అంటే ఏంటి? మృదు ఆమ్లాలు అంటే ఏంటి? అలాగే క్షారాల్లో కఠిన క్షారాలు అంటే ఏంటి? మృదు క్షారాలు అంటే ఏంటి? అనే వాటిని మనం డివైడ్ చేసాం అనమాట. ఆమ్లాల్ని రెండిటి కింద, క్షారాల్ని రెండిటి కింద డివైడ్ చేశారు. ఒక్కసారి యాసిడ్స్ లో హార్డ్ యాసిడ్స్ అండ్ సాఫ్ట్ యాసిడ్స్ అని చెప్పినప్పుడు క్యారెక్టరిస్టిక్స్ చూడండి. హార్డ్ యాసిడ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి? అలాగే సాఫ్ట్ యాసిడ్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటి చూడండి. హాట్ యాసిడ్స్ యొక్క కఠిన ఆమ్లాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంట? అటామిక్ సెంటర్స్ అనేవి స్మాల్ అయానిక్ రేడియై అయి ఉంటాయి. స్మాల్ సైజ్ ఉన్నవి కఠిన ఆమ్లాల కింద ప్రవర్తిస్తాయి. అలాగే హై పాజిటివ్ చార్జ్, చార్జ్ ఎక్కువగా ఉండాలి. చార్జ్ ఎక్కువగా ఉన్నవి కూడా కఠిన ఆమ్లాల కింద ప్రవర్తిస్తాయి. అలాగే లేదా థర్డ్ పాయింట్ ఏంటి? ఎంప్టీ ఆర్బిటాల్స్ ఉండాలి. వాలెన్సీ షెల్ లో ఎంప్టీ ఆర్బిటాల్స్ ఉండాలి. అలా ఎంప్టీ ఆర్బిటాల్స్ ఉంటేనే ఎలక్ట్రాన్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. అందుకని ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఈజ్ అన్ యాసిడ్. సో ఏమంటున్నామమ్మా? ఎంప్టీ ఆర్బిటాల్స్ ఉండాలి వాలెన్సీ షెల్ లో. నెక్స్ట్ లేదా లో ఎలక్ట్రోనెగటివిటీ ఉండాలి. అంటే తక్కువ రుణ విద్యుదాత్మకత ఉండాలి. లేదా తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉండాలి. అప్పుడు కూడా అది హార్డ్ యాసిడ్ లాగా ప్రవర్తిస్తుంది. అలాగే స్ట్రాంగ్లీ సాల్వేటెడ్, స్ట్రాంగ్ గా అంటే త్వరగా సాల్వ్ అయిపోతుంది. అలాగే లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఉండాలి. హై ఎనర్జీ LUMO అంటే లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ కి హై ఎనర్జీ ఉండాలి. ఈ 6 పాయింట్లు ఉంటే లేదా ఈ 6 ఏదైనా ఉన్నా మనం దాన్ని ఏమనొచ్చు? కఠిన ఆమ్లం అనొచ్చు. నోట్ చేసుకోండి. హార్డ్ యాసిడ్స్ లో నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆటమ్స్ హ్యావింగ్ స్మాల్ రేడియై, స్మాల్ అయానిక్ రేడియై, తక్కువ అయానిక వ్యాసార్థం గల ఆటంలు. సెకండ్ పాయింట్ హై పాజిటివ్ చార్జ్, అధిక రుణ విద్యుదాత్మకత. థర్డ్ వన్ empty orbitals in their valency shell, empty orbitals in their valency shell అంటే వాటి బాహ్య కక్షలో ఖాళీ ఆర్బిటాల్ ఉండాలి. బాహ్య కక్షలో ఖాళీ ఆర్బిటాల్. నెక్స్ట్ ఏంటమ్మా? లో ఎలక్ట్రానిక్, తక్కువ రుణ విద్యుదాత్మకత. త్వరగా కరిగే స్వభావం కలదు, త్వరగా కరిగే స్వభావం కలదు. అధిక శక్తి గల అధిక శక్తి గల హ్యూమో. ఇలా కనుక ఉంటే మన దాన్ని ఏమంటాం? కఠిన ఆమ్లం. దానికి ఎగ్జాంపుల్స్ చూడండి. స్మాల్ అయానిక్ రేడియం, అయానిక్ రేడియం చాలా తక్కువగా ఉంటుంది. Na ప్లస్, A ప్లస్, Be ప్లస్, Mb ప్లస్, Ca ప్లస్, ఫ్రాన్షియం. అలాగే ఇట్లా హై పాజిటివ్ చార్జ్ ప్లస్ 4. వీటిలో కూడా ఇంకా హార్డ్ యాక్టివిటీ A ప్లస్ 4 అంటే మనం ఏమంటే ప్లస్ 4 అన్నమాట. ఎందుకంటే దేని మీద పాజిటివ్ చార్జ్ ఎక్కువగా ఉంటే అది అధిక కఠిన ఆమ్లం లాగా ప్రవర్తిస్తుంది. ఇవన్నీ హార్డ్ యాసిడ్స్ యొక్క ఎగ్జాంపుల్. అలాగే సాఫ్ట్ యాసిడ్, మృదు ఆమ్లం. మృదు ఆమ్లాలు అంటే ఏంటి? దీని అంతటికీ ఆపోజిట్. హాట్ యాసిడ్ కి స్మాల్ రేడియై ఉండాలన్నమాట, ఇక్కడ లార్జ్ రేడియై. హై పాజిటివ్ చార్జ్ అన్నాం, లో పాజిటివ్ చార్జ్. ఎంప్టీ ఆర్బిటాల్స్ అన్నాం, ఇక్కడ కంప్లీట్లీ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఉంటే బ్యాలెన్స్. ఇక్కడ ఏమంటాం? లో ఎలక్ట్రోనెగటివిటీ అంటాం, ఇక్కడ హై ఎలక్ట్రోనెగటివిటీ. ఇక్కడ హై ఎనర్జీ లూమో అంటున్నాం, ఇక్కడ లో ఎనర్జీ లూమో. రాసుకోండి. సాఫ్ట్ యాసిడ్స్ రాసుకోండి. ఒక 4 ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఇక్కడ కూడా 4 ఎగ్జాంపుల్స్ రాసుకోండి. అలాగే సాఫ్ట్ యాసిడ్స్ కూడా 4 ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్. షాప్ ప్రిన్సిపల్, పియర్సన్ కాన్సెప్ట్ ఏంటి అంటే సాఫ్ట్ యాసిడ్ అంటే ఏంటి? లార్జ్ రేడియై ఉండాలి, అధిక వ్యాసార్థం కలిగి ఉండాలి,
తక్కువ లేదా పాక్షిక ధనావేశాన్ని కలిగి ఉంటారు. నోట్ చేసుకుంటున్నారమ్మా? నోట్ చేసుకుంటున్నారా? దేవిశ్రీ బాల వాయిస్ వినిపిస్తుందా? నోట్ చేసుకుంటున్నారా? దేవిశ్రీ బాల మధుబాబు మధుబాబు సాయి ఒకసారి అన్మ్యూట్ చేసుకుని చెప్పండి అమ్మా. నోట్ చేసుకుంటున్నారా? సాయి ఏమా నోట్ చేసుకుంటున్నారా? వాయిస్ వినపడుతుందా? ఓకే, నౌ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు. ఒకసారి ఆన్సర్ అడిగినప్పుడు ఒకసారి చెప్పండి అమ్మా. క్వశ్చన్ వేసినప్పుడు ఒకసారి మీకు కనబడుతుందా లేదో ఒకసారి చెప్పండి. అదర్వైజ్ ఐ డోంట్ నో. ఇప్పుడు కనబడుతుంది కదా, స్క్రీన్ కనబడుతుంది కదా. నోట్ చేసుకోండి, సాఫ్ట్ యాసిడ్స్ కి నోట్ చేసుకోండి, ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ సిమిలర్లీ హాట్ బేసెస్. హాట్ బేసెస్ హాట్ బేసెస్ హాట్ బేసెస్ అంటే ఏంటి? స్మాల్ రేడియై ఉండాలి. స్మాల్ రేడియై ఉండాలి. ఇందాక లాగానే హాట్ యాసిడ్ లాగానే స్మాల్ రేడియై ఉండాలి. అలాగే హైలీ సాల్వేటెడ్ అయి ఉండాలి. ఎలక్ట్రో నెగిటివ్ అటామిక్ సెంటర్స్ ఉండాలి. అక్కడ మనం పాజిటివ్ చార్జ్ అంటున్నా, ఇక్కడ నెగిటివ్ చార్జ్ చెప్తున్నాము. ఎలక్ట్రో నెగిటివ్ అటామిక్ సెంటర్స్ అయి ఉండాలి. థర్డ్ పాయింట్, వీక్లీ పోలరైజబుల్ అయి ఉండాలి. వీక్లీ పోలరైజబుల్. డిఫికల్ట్ టు బి ఆక్సిడైజ్. ఆక్సీకరణం త్వరగా జరగకూడదు. హై ఎనర్జీ హోమో. హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటారు. దానికి హై ఎనర్జీ ఉండాలి. అలా గనక ఉంటే వాటిని హాట్ బేసెస్ అంటాం. నోట్ చేసుకోండి. హాట్ బేస్ ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటో నోట్ చేసుకోండి. స్మాల్ రేడియై ఉండాలి, అలాగే హైలీ సాల్వేటెడ్, ఎలక్ట్రో నెగిటివ్ అటామిక్ సెంటర్స్, వీక్లీ పోలరైజబుల్, డిఫికల్ట్ టు బి ఆక్సిడైజ్డ్, తక్కువ ద్రోణాత్మకత, ఆక్సీకరణకు వీలు కాని, అధిక శక్తి గల హోమో కలిగి ఉండాలి. దానికి ఒక 2 to 3 ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి. అలాగే సాఫ్ట్ బేసెస్ చూడండి. సాఫ్ట్ బేసెస్ సాఫ్ట్ బేసెస్ కి వచ్చేటప్పటికి లార్జ్ ఆటమ్స్ ఏమై ఉండాలి అక్కడ మనం? లార్జ్ ఆటమ్స్ విత్ ఇంటర్మీడియట్ ఎలక్ట్రోనెగటివిటీ. ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఇంటర్మీడియట్ గా ఉండాలి. హై పోలరైజబిలిటీ, అలాగే ఈజీలీ అండర్గో ఆక్సిడేషన్, త్వరగా ఆక్సీకరణ జరగాలి. ఇందక్కడేమో త్వరగా ఆక్సీకరణ జరగకూడదు అన్నాం, ఇక్కడ త్వరగా ఆక్సీకరణ జరగాలంటున్నాం. అలాగే అక్కడ హై ఎనర్జీ హోమో అన్నాం, ఇక్కడ లో ఎనర్జీ హోమో. లో ఎనర్జీ హోమో
దానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ నోట్ చేస్తాను. సింపుల్ గా క్లాసిఫై చేయాలంటే చూడండి, హార్డ్ యాసిడ్, సాఫ్ట్ యాసిడ్, హార్డ్ బేస్, సాఫ్ట్ బేస్. హార్డ్ యాసిడ్ కి ఎట్లా ఉండాలని చెప్తున్నామో, స్మాల్ అయానిక్ రేడియస్, హై పాజిటివ్ చార్జ్, లో ఎలక్ట్రోనెగటివిటీ, హై ఎనర్జీ లూమో ఉండాలి హార్డ్ యాసిడ్. అలాగే సాఫ్ట్ యాసిడ్ కి లార్జ్ అయానిక్ రేడియస్, లో పాజిటివ్ చార్జ్, ఇంటర్మీడియట్ ఎలక్ట్రోనెగటివిటీ ఉండాలి. అలాగే లో ఎనర్జీ లూమో ఉండాలి. అదే హాట్ బేస్ కి స్మాల్ రేడియస్, హై ఎలక్ట్రోనెగటివిటీ, వీక్ పోలరైజబిలిటీ, హై ఎనర్జీ హోమో. అలాగే సాఫ్ట్ బేస్ కి లార్జ్ రేడియస్, ఇంటర్మీడియట్ ఎలక్ట్రోనెగటివిటీ, హై పోలరైజబిలిటీ, లో ఎనర్జీ హోమో. Simple classification, simple characteristics and differences. This is the simple characteristic and differences of hard acid, soft base, hard acid, hard base, soft acid, soft base యొక్క characteristics, differences సింపుల్ గా ఇక్కడ ఇవ్వడం జరిగిందమ్మా. ఇప్పుడు పేరింగ్ అనేది ఎలా జరుగుతుందో చూడండి. ఏది దేంతో పేరప్ అవుతుందో చెప్తున్నాను. అంటే యాసిడ్ బేస్ అనేది కలుస్తుంది. యాసిడ్ దేంతో చర్య జరుపుతుంది? బేస్ తోటే చర్య జరుపుతుంది. యాసిడ్ యాసిడ్ తో చర్య జరపదు, బేస్ బేస్ తో చర్య జరపదు. యాసిడ్ ఎప్పుడు బేస్ తోటే చర్య జరుపుతుంది. అయితే ఇప్పుడు ఈ హార్డ్ యాసిడ్ అనేది హార్డ్ బేస్ తో చర్య జరుపుతుందా లేదా సాఫ్ట్ బేస్ తో చర్య జరుపుతుందా? స్క్రీన్ కనబడుతుందా? వర్డ్ ఫైల్ కనబడుతుందా? వర్డ్ ఫైల్ కనబడుతుందిగా? వర్డ్ ఫైల్ కనబడుతుందమ్మా? కనిపిస్తుందా కనిపించట్లేదా? ఓకే. అకార్డింగ్ టు హెచ్ఎస్ఏబి కాన్సెప్ట్ అంటే షాప్ కాన్సెప్ట్ ప్రకారం ఏమిటి అంటే, హార్డ్ యాసిడ్స్ అన్ని కూడా దేనితో బైండ్ అవుతాయి అంటే హార్డ్ బేసెస్ తోటే బైండ్ అవుతాయి. హార్డ్ యాసిడ్స్ అన్ని కూడా దేని ప్రిఫర్ చేస్తాయి? హార్డ్ బేసెస్ ప్రిఫర్ చేస్తాయి. సో హార్డ్ యాసిడ్స్ హార్డ్ బేస్ తో చర్య జరిపి ఏం చేస్తుందమ్మా? అయానిక్ కాంప్లెక్సెస్ ని ఇస్తుంది. అయానిక్ కాంప్లెక్సెస్ ని ఇస్తుంది. అదే సాఫ్ట్ యాసిడ్స్ దేంతో ప్రిఫర్ చేస్తాయి బైండ్ అవడానికి? సాఫ్ట్ బేసెస్ తో బైండ్ అప్ అవడానికి చూస్తాయి.
అలా సాఫ్ట్ యాసిడ్స్ సాఫ్ట్ బేసెస్ తో బైండ్ అయ్యి ఏ కాంపౌండ్స్ ఇస్తాయి అంటే కోవలెంట్ కాంప్లెక్సెస్ ని ఇస్తాయి. వేటిని ఇస్తాయి? కోవలెంట్ కాంప్లెక్సెస్ ని ఇస్తాయి. దీన్నే హార్డ్ సాఫ్ట్ ఇంటరాక్షన్ ప్రిన్సిపల్ అంటారు. హార్డ్ సాఫ్ట్ ఇంటరాక్షన్ ప్రిన్సిపల్ అంటారు. మనం ఆల్రెడీ చదివాం హార్డ్ యాసిడ్ అంటే ఏంటి? దాని స్మాల్ అయానిక్ రేడియం ఉండాలన్నాం. సాఫ్ట్ బేసెస్ అంటే ఏంటి? మనం ఏమన్నా లార్జ్ ఆటమ్స్ ఉండాలి అని చెప్తున్నాం. మనం ఈ క్యారెక్టరిస్టిక్స్ అంతా చెప్పాము. హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్ ప్రకారం ఏవి దేంతో ఇంటరాక్ట్ అవుతాయి అంటే హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్ తోటే బైండ్ అవ్వడానికి ప్రిఫర్ చేస్తుంది. అలాగే సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేస్ ని ప్రిఫర్ చేస్తుంది. సో హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్ కలిపి ఏమిస్తాయి? అయానిక్ కాంప్లెక్సెస్ ని ఇస్తాయి. సాఫ్ట్ యాసిడ్స్ సాఫ్ట్ బేసెస్ కలిసి ఏమిస్తాయి? కోవలెంట్ కాంప్లెక్సెస్ ఇస్తాయి. నోట్ చేసుకోండి. ఏది దేంతో ప్రిఫర్ అవుతుంది బైండింగ్ కి అనేది నోట్ చేసుకోండి. ఏ కాంప్లెక్సెస్ ఇస్తుంది అనేది కూడా నోట్ చేసుకోండి. ఇది కూడా నోట్ చేసుకున్నామా ఇందాక నోట్ చేసుకున్నది సింపుల్ గా ఇట్లా నోట్ చేసుకోండి. క్యారెక్టరిస్టిక్స్ అడిగితే ఇవి రాయొచ్చు, డిఫరెన్సెస్ అడిగినా ఇలా రాయొచ్చు. డిఫరెన్సెస్ అడిగితే ఇలా నోట్ చేయండి, క్యారెక్టరిస్టిక్స్ అడిగితే 1 by 1 రాయండి. నోట్ చేశారమ్మా అయిపోయిందా?
ఓకే. ఓకే. రైట్. ఓకే అమ్మా. ఇది మనకి హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్ అనేది ఇంపార్టెంట్ ఎస్ఏ క్వెషన్. ఒకసారి చూడండి. మన సెపరేషన్ టేబుల్‌లో హెచ్ఎస్ఏబి యూజ్ చేసి క్వాలిటేటివ్ అనాలిసిస్ ఎలా చేస్తామంటే మన హెచ్ఎస్ఏబి యాసిడ్ ఏంటి గ్రూప్ 1లో యూజ్ చేసేటువంటి యాసిడ్ ఏంటి అంటే దట్ ఈస్ సాఫ్ట్ యాసిడ్. దట్ ఈస్ హెచ్‌సిఎల్ యూజ్ చేస్తున్నాం మనం. హెచ్‌సిఎల్ రియేజెంట్‌ని యూజ్ చేస్తున్నాం. హెచ్‌సిఎల్ రియేజెంట్ యూజ్ చేయడం వల్ల సిల్వర్ క్లోరైడ్, లెడ్ క్లోరైడ్, మెర్క్యూరీ క్లోరైడ్ అనే ప్రెసిపిటేట్స్ ఫార్మ్ అవుతున్నాయి. గ్రూప్ 2 రియేజెంట్ ఏంటి అంటే బోర్డర్ లైన్ యాసిడ్ అనొచ్చు లేదా సాఫ్ట్ యాసిడ్ అనొచ్చు. దాన్ని H2S యాడ్ చేస్తాం. గ్రూప్ 2లో ఏం యాడ్ చేస్తున్నాము? H2S గ్యాస్ యాడ్ చేస్తాం. H2S గ్యాస్ అనేది ఎసిటిక్ యాసిడ్. దట్ ఈస్ వన్ ఎసిటిక్ వన్ సాఫ్ట్ లేదా బోర్డర్ లైన్ అనొచ్చు. దానివల్ల సెకండ్ గ్రూప్ ప్రెసిపిటెంట్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి? మెర్క్యూరిక్ సల్ఫైడ్ కానీ, కాడ్మియం సల్ఫైడ్, కాపర్ సల్ఫైడ్, టిన్ సల్ఫైడ్, ఆర్సెనిక్ సల్ఫైడ్, యాంటిమోనీ సల్ఫైడ్, బిస్మత్ సల్ఫైడ్. ఈ విధంగా సెకండ్ గ్రూప్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో అయాన్స్ అన్ని కూడా వాటి కరస్పాండింగ్ సాల్ట్స్ ఫామ్ చేసి అంటే వాటి కరస్పాండింగ్ సల్ఫైడ్స్ ఫామ్ చేస్తున్నాయి. ఫామ్ చేసి ప్రెసిపిటేట్ ఫామ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ యూజ్ చేసేటువంటి H2S గ్యాస్ అనేది ఏంటి అంటే H2S అనేది ఏంటి అంటే అకార్డింగ్ టు షాప్ ప్రిన్సిపల్ ప్రకారం ఇట్ ఇస్ యూ క్యాన్ కాల్ ఇట్ యాస్ బోర్డర్ లైన్ ఆర్ సాఫ్ట్ యాసిడ్ అనొచ్చు. బోర్డర్ లైన్ లేదా సాఫ్ట్ యాసిడ్ అని కూడా అనొచ్చు. ఫస్ట్ గ్రూప్ యూజ్ చేసేటువంటి ఏజెంట్ ఏంటి? డైల్యూట్ హెచ్సిఎల్ యూజ్ చేస్తాం. అదేంటమ్మా? సాఫ్ట్ యాసిడ్. అక్కడ మనకి ఫస్ట్ గ్రూప్ అయాన్స్ అన్ని కూడా వాటి యొక్క క్లోరైడ్స్ కింద ఫామ్ అవుతాయి. అలాగే గ్రూప్ 3లోకి వచ్చేటప్పటికి అప్పుడు మనం యూజ్ చేస్తున్నటువంటి H2S ఏంటి అంటే బేసిక్. ఇక్కడ ఎసిడిక్ అన్నారు కదండి. మళ్ళీ ఇక్కడ బేసిక్ అంటున్నారు ఏంటి అంటే మనం ఇక్కడ యూజ్ చేస్తాము. థర్డ్ గ్రూప్ లో ఓన్లీ H2S కాదు అమ్మోనియం క్లోరైడ్ కూడా యాడ్ చేస్తాం. సో ఆ అమ్మోనియా అనేది బేసిక్ నేచర్ కాబట్టి మనకి ఇక్కడ యూజ్ చేసేటువంటి H2S అనేది బేసిక్ వన్ అవుతుంది. సో ఆ థర్డ్ గ్రూప్ అయాన్స్ అయినటువంటి మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, జింక్, అల్యూమినియం, క్రోమియం ఏమవుతున్నాయి? మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, జింక్ ఇవన్నీ కూడా సల్ఫైడ్స్ ఫామ్ అవుతున్నాయి. ఇంకోటి ఏం చెప్పాను నేను? అమోనియం హైడ్రాక్సైడ్ H2S దీంతో పాటు ఏం యాడ్ చేస్తామన్నామా? అమోనియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తామన్నాం. అమోనియం హైడ్రాక్సైడ్ లోని హైడ్రాక్సైడ్స్ ని తీసుకొని అల్యూమినియం అండ్ క్రోమియం ఏమో వాటి కరస్పాండింగ్ హైడ్రాక్సైడ్స్ ఫామ్ చేస్తాయి. సో ఇక్కడ యూజ్ చేసేటువంటి H2S ప్లస్ అమోనియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో దీనిని మనం బోర్డర్ లైన్ యాస్ బేస్ అనొచ్చు. బోర్డర్ లైన్ బేస్. బోర్డర్ లైన్ బేస్. నెక్స్ట్ చూడండి. గ్రూప్ 4లోకి రండి. గ్రూప్ 4లో మనం యూజ్ చేసేటువంటి రియేజెంట్ ఏంటి అంటే అమోనియం కార్బోనేట్. గ్రూప్ 4లో యూజ్ చేసే రియేజెంట్ అమోనియం కార్బోనేట్. ఈ అమోనియం కార్బోనేట్ అనే దాన్ని మన అకార్డింగ్ టు హెచ్ఎస్ఏబి ప్రిన్సిపల్ ప్రకారం హార్డ్ అనొచ్చు. హార్డ్ అనొచ్చు. ఇక్కడ ఈ ఫోర్త్ గ్రూప్ లో అయాన్స్ అయినటువంటి కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం ఇవన్నీ కూడా వాటి యొక్క కరస్పాండింగ్ కార్బోనేట్స్ ని ఫామ్ చేస్తాయి. అలాగే గ్రూప్ 5లో యూజ్ చేసేటువంటి రియేజెంట్ కూడా అంటే అమోనియం క్లోరైడ్, అమోనియం హైడ్రాక్సైడ్ యూజ్ చేస్తాం. గ్రూప్ 5లోకి వచ్చేటప్పటికి మనం అమోనియాని యూజ్ చేయం. కాబట్టి అందుకని ఇక్కడ ఉన్నటువంటి రియేజెంట్ హార్డ్. ఇది ఈజీగా సాల్యుబుల్ అయిపోయే కాంపౌండ్. సోడియం, పొటాషియం, అమోనియం. చూడండి అమ్మా ఈ ఫిఫ్త్ గ్రూప్ లో ఉన్నటువంటి అమోనియా ఆల్రెడీ ఇక్కడ అమోనియం అనేది ఒక అయాన్ కింద ఉంది. అందుకనే కనుక ఇక్కడ మన అమోనియం క్లోరైడ్, అమోనియం హైడ్రాక్సైడ్స్ ని యూజ్ చేస్తాం. యూజ్ చేస్తే ఆల్రెడీ ఉన్న అమోనియాని డిటెక్ట్ చేయలేం. ఆ దాంట్లో అమోనియా ఉందా లేదా అన్నది మనం పర్ఫెక్ట్ గా ఐడెంటిఫై చేయలేం. ఎందుకంటే మీరు ఇక్కడ అమోనియా లేకపోయినా కూడా మనకు అమోనియా టెస్ట్ వస్తుంది. వై? బికాస్ యు ఆర్ యూజింగ్ ద రియేజెంట్స్ అమోనియం కార్బోనేట్ అండ్ అమోనియం హైడ్రాక్సైడ్ హియర్. అందుకోసమే టెస్ట్ ఫర్ అమోనియం క్యాటయాన్ అయినప్పటికీ కూడా మనం దాన్ని గ్రూప్ సపరేషన్ టేబుల్ కంటే ముందరే అమోనియాకి టెస్ట్ రాస్తాం. గ్రూప్ సపరేషన్ టేబుల్ కంటే ముందరే రాస్తాం. ఎందుకోసం అంటే
ఆల్రెడీ ఇక్కడ రియేజెంట్స్ లో అమోనియం అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఏ రియేజెంట్స్ యాడ్ చేయక ముందరే అమోనియం కి టెస్ట్ చేస్తాము. నెస్లెస్ రియేజెంట్ తోటి చాక్లెట్ బ్రౌన్ ప్రెసిపిటేట్ రాగానే మనం ముందరే టెస్ట్ ఎందుకు చేస్తున్నాం అంటే, ఎందుకంటే మనం ఇక్కడ రియేజెంట్స్ లో అమోనియం యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం అమోనియం టెస్ట్ ముందరే రాస్తున్నాం. గ్రూప్ సపరేషన్ టేబుల్ కంటే ముందరే నోట్ చేస్తున్నాం. మనకి ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్ళేటప్పటికి ఎలక్ట్రోఫిలిక్ రియాక్షన్స్ ఎట్లా జరుగుతాయి, హార్ట్స్ ఆఫ్ ఇంట్రాక్షన్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం చెప్పొచ్చు. మీకు అంత అవసరం లేదు. ఫస్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ బోర్డర్ లైన్ యాసిడ్. నేను క్విజ్ ఒకటి పెడతాను, దీంట్లో పంపిస్తాను, క్విజ్ షేర్ చేస్తాను. ఏది బోర్డర్ లైన్ యాసిడ్, ఏది సాఫ్ట్ యాసిడ్, ఏది హార్డ్ యాసిడ్ అనేది చెప్తురు. కానీ ఒక 5 క్వశ్చన్స్ మీరు కరెక్ట్ గా ఈ సాఫ్ట్ యాసిడ్స్ హార్డ్ యాసిడ్స్ అంటే ఏంటో పూర్తిగా చదవండి, నోట్ చేసుకోండి. దీని మీద ఒక క్విజ్ కూడా కండక్ట్ చేస్తాను, పంపిస్తాను, క్విజ్ పోస్ట్ చేస్తాను, దాన్ని ఫిల్ చేద్దరు కానీ. సో మనం ఏం చదివామంటే హార్డ్ యాసిడ్ అంటే ఏంటి, సాఫ్ట్ యాసిడ్ అంటే ఏంటి, ఏది దేంతో రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తుంది అనేది మనం చెప్పాము. హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్ తోటి, సాఫ్ట్ యాసిడ్ సాఫ్ట్ బేస్ తోటి చర్య జరిపిస్తాయని చెప్పాం. దట్ ఈస్ ద పియర్సన్స్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో in the next class we will start కెమికల్ బాండింగ్. మన నెక్స్ట్ క్లాస్ లో కెమికల్ బాండింగ్ గురించి చెప్తాము. ఓకే అమ్మా, నెక్స్ట్ క్లాస్ లో మనం కెమికల్ బాండింగ్ గురించి మాట్లాడదాము. సో ఇవాళ క్లాస్ కి ఎంతమంది ప్రెజెంట్ అయ్యారు ఒకసారి అటెండెన్స్ కూడా తీస్తాను. హావ్ టేకెన్ ద అటెండెన్స్. 18 మెంబర్స్ వచ్చారు. ఓకేనమ్మా, ఇది రోజు క్లాస్ లో చెప్పిందంతా ఇంకొకసారి చదవండి, ఒకసారి తీసి చూడండి, ఊరికనే వదిలేయడం కాదు, ఎప్పటికప్పుడు క్లాస్ చూడండి. అలాగే ప్రీవియస్ సెమిస్టర్ కూడా మీకు జూలైలో ఉండొచ్చు, ఆగస్ట్ లో ఉంటాయి అనేది మనం డెఫినెట్ గా చెప్పలేము. కానీ మీరు ప్రిపేర్ అవ్వండి, మొత్తం సిలబస్ వదలద్దు. ఫస్ట్ సెమ్ సిలబస్ రోజుకు ఒక యూనిట్ లో ఒక 2 క్వశ్చన్స్ తీసి చదవండి, చదువుకొని రాయండి. ఎందుకంటే జూలైలో ఉండొచ్చు, జూలై స్టార్టింగ్ లోనే ఉండొచ్చు, కాబట్టి అది వదిలేకండి. సెకండ్ సెమ్ కూడా నోట్స్ అది నోట్ చేసుకోండి, నోట్ చేసుకుని ఎగ్జామ్ రోజుకు ఒక క్వశ్చన్ అయినా చదవండి ఫస్ట్ సెమిస్టర్ లోది. ఓకే, అండ్ నెక్స్ట్ సెక్షన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ స్టార్ట్ కెమికల్ బాండింగ్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్ క్లాస్. ఓకేనా, ఐఎమ్ ఎండింగ్ ద సెక్షన్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. If there are no doubts, I will end the section.